హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి జ్యోతి కాళిదాస్. నేను ఎక్కడికి వెళ్ళానో మీకు అర్థమైపోయింది కదా. సో నేను వెళ్ళింది బల్కంపేట అమ్మవారి టెంపుల్కి వెళ్ళానండి. నేను ఇది వెళ్ళి కూడా చాలా రోజులు అవుతుంది. బట్ ఈ వీడియో డిలీట్ అయిపోయింది అనుకున్నా మొన్న వేరే వీడియోలతో పాటు. కానీ లక్కీగా అమ్మవారు నాకు ఈ వీడియో సేవ్ చేసి ఇచ్చినట్టుగా మొన్న కనిపించిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎక్కడికి వెళ్ళినా నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకునే అలవాటు ఒకటి అయిపోయింది కదా. వీడియో డిలీట్ అయిపోయేసరికి చాలా బాధపడ్డాను మీతో షేర్ చేసుకోలేకపోయానని చెప్పి. పదండి ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోయి అమ్మవారిని దర్శనం చేసుకుందాము. బోనాలు భలే ఎదురుగా మాకు దర్శనం ఇచ్చాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ 50 రూపీస్ లైన్ కూడా ఉందంట. పైన అక్కడ ఉన్నారు చూడండి సపరేట్గా, అది త్వరగా దర్శనం అవుతుందంట. మాకు తెలియదు, మేము నార్మల్గానే వెళ్ళిపోయాము. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం వెయిట్ చేసుకొని వెళ్తేనే ఆనందం ఎక్కువ ఉంటుంది కదా. సో మేము నార్మల్గానే వెళ్ళాము. అలా వెళ్తేనే పుణ్యం త్వరగా వస్తుంది కదా. సో అమ్మవారిని మీరు కూడా దూరం నుంచి దండం పెట్టేసుకోండి. అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టెంపుల్ బల్కంపేటలో ఉంటుంది. నేను చాలా ఇయర్స్ కిందట అల్వాల్లో ఉండేటప్పుడు మా నైబర్స్తో కలిసి ఈ టెంపుల్కి వచ్చాను. అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయింది టెంపుల్. ఎక్కడ చూడండి అమ్మవార్లు ఇలా చుట్టూరా దర్శనం ఇచ్చి చాలా ఆనందంగా అనిపించిందండి టెంపుల్కి వచ్చాక. ఇక్కడ మనం లోపల ఎలా అమ్మవారిని దర్శనం చేసుకుంటామో అదే రూపాన్ని బయట కూడా ఇలా మనకి దర్శనం చేసుకునేలా పెట్టారు. సేమ్ ఇలానే ఉంటుందండి లోపల కూడా. మీరు హైదరాబాద్లోనే ఉండే వాళ్ళైతే తప్పకుండా ఈ టెంపుల్కి వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇంకా మా దర్శనం అయిపోయాక ఒక 10 నిమిషాలు కూర్చొని ఇంకా అమ్మవారి లోపల చాలా ఉన్నాయండి, అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ బోనం ఎక్కించే వాళ్ళు అమ్మవారికి అక్కడ ఎక్కిస్తున్నారు. ఆ తర్వాత పక్కన అమ్మవారిని దర్శనం చేసుకొని నాగదేవతని దర్శనం చేసుకొని పక్కన కూడా ఒక అమ్మవారిని ఇలా గ్లాస్లో పెట్టారు. చాలా బాగుంది. ఇది కొత్తగా పెట్టినట్టున్నారు. ప్రత్యేకంగా ఉంది అమ్మవారిని అలా పెట్టేసరికి. సో జనాలు కూడా చాలామంది ఉన్నారండి. సండే రోజైతే చాలా రష్గా ఉంటుందంట. ఎవ్రీ సండే అలానే ఉంటుందంట. మేము కూడా సండేనే వెళ్ళాము. ఇంకా ఇటు పక్కన ఆవిడ పైన అమ్మవారు వచ్చారంట, అందరు చూస్తున్నారు. ఇంకా మేము కూడా దండం పెట్టుకొని ముందుకు వెళ్ళిపోయాము. ఇంకా ఈ హాల్లో అమ్మవారికి గాజులు, బియ్యము, నిమ్మకాయలు సమర్పించుకుంటున్నారండి అందరూ. సో అందరూ అడుగుతున్నారు నిమ్మకాయలు కావాలి, గాజులు కావాలని. నేను కూడా అడిగాను, నాకు ఎక్కడ ఇస్తారులే అనుకున్నాను. మనసులో అనుకున్నానో లేదో అమ్మవారు నా చేతిలో గాజులు పెట్టినట్టుగా పంతులు గారు ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఇస్తారో నాకు దొరుకుతుందో లేదో, ఇంతమంది ఉన్నారు కదా అనుకున్నాను, కానీ నాకే ప్రత్యేకంగా ఇచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఈ మార్కెట్ చూడగానే బయట మా పాప గుర్తొచ్చింది. చిన్నప్పుడు తనతో ఒకసారి వచ్చాను అన్నాను కదా, బాగా గొడవ చేసింది. కనిపించిన బొమ్మలన్నీ కావాలని ఏడ్చింది. ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసామండి. ఇక్కడ షెడ్ వేశారు కదా, షెడ్ ఎవరు వేశారో వాళ్ళ డీటెయిల్స్ అక్కడ రాసి పెట్టారు. ఇంతకుముందు షెడ్ ఉండేది కాదు. ఒకటి మైనస్ ఏంటంటే ఇక్కడ రోడ్డు సైడ్కే ఉంటుందండి టెంపుల్. ట్రాఫిక్తో చాలా ఇబ్బంది ఉంటుంది భక్తులకి. రష్ ఉండేటప్పుడైతే ఇంకా ఇబ్బంది. సో రోడ్ సైడ్ టెంపుల్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. ఆ షెడ్ వేయడం వల్ల ఏంటంటే ఎండ పడకుండా, వర్షం పడిన ఇబ్బంది పడకుండా భక్తులకి. సో ఈ మధ్యనే షెడ్ వేశారు. మా దర్శనం అయిపోయిందండి. హ్యాపీగా ఇంకా ఇంటికి వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. నిజంగా ఏదైనా తీరని కోరికలు ఉంటే అమ్మవారి గుడికి వస్తే తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం బాగుంది. మీరు హైదరాబాద్లో కనుక ఉంటే తప్పకుండా ఈ టెంపుల్కి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా పొందాలని కోరుకుంటున్నాను. సో వెళ్తూ వెళ్తూ దారిలో ట్యాంక్ బండ్ నుంచే వెళ్ళామండి. చాలా సంవత్సరాలు అవుతుంది. హైదరాబాద్లోనే ఉంటాం కానీ ట్యాంక్ బండ్ వెళ్ళడానికి టైమే దొరకదు. సో ఎలాగో వెళ్ళాం కదా అని దారిలో కాసేపు ఆగి కొంచెం ఫొటోస్ అవి దిగి ఒక 10 మినిట్స్ అక్కడ స్పెండ్ చేసి అక్కడ నుంచి బయలుదేరి హయత్ నగర్ టీటీడీ టెంపుల్ కూడా వెళ్ళామండి. సో ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఒకే రోజు 2 గుడ్ల దర్శనం అయింది. శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇదండి వన్ డే సండే స్పెషల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.